హాయ్ ఆల్, నేను ఈరోజు అయితే మంచి కర్రీ అయితే తయారు చేయబోతున్నా. ఈ కర్రీ అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ అని నేను అనుకుంటున్నా. అండ్ మెయిన్గా బెంగాల్లో అది లేకపోతే ఏ కర్రీ అనేది ప్రిపేర్ చేయరు. నాన్ వెజ్ నుంచి వెజ్ వరకు అది యాడ్ చేయకుండా ఒక్క కర్రీ కూడా ఉండరనమాట. మేబీ మీ ఫేవరెట్ కర్రీ లిస్ట్లో కూడా ఈ కర్రీ అయితే ఉంటుందేమో అనుకున్నా. ఆగాగు, చెప్పింది చాలా గానీ ముందు ఆ కర్రీ ఏంటో చెప్పు అని అనుకోకండి. అదేనండి బాబు, బంగాళదుంపలు. ఇది ఒక విధంగా చీప్ అండ్ బెస్ట్ వెజిటేబుల్ అని కూడా నేను అనుకుంటా. ఎందుకంటే నేను వెజిటేబుల్స్ లో చాలా వెజిటేబుల్స్ అనేవి సీజన్ బట్టి హై కాస్ట్ లో కాస్ట్ అవుతాయి. బట్ ఆలు అన్నమాట ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది. ఎప్పుడో రేర్ టైంలో మాత్రం కొంచెం హై కాస్ట్ అవ్వచ్చు. నేను చూసినంత వరకు అయితే నాకు ఇది చీప్ అండ్ బెస్ట్ కర్రీ అనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, అందుకే దీనికి ఎంత ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ బెంగాల్లో అయితే చిట్టి దుంపలు అయితే మాత్రం ఎక్కడ చూసినా సపరేట్ గా అమ్ముతున్నారు. మన సైడ్ అంటే ఎక్కడో మిగిలి తగిలినవి అయితే దొరుకుతాయి. బట్ ఇక్కడ అలా కాదు, పెద్దవి ఒక సైడ్, చిన్నవి ఒక సైడ్ సపరేట్ గా అమ్ముతున్నారు. ఇంకా అలా కనిపించేసరికి మనమైతే కొనకుండా ఉంటామా? నేను అసలే కొత్తవి ఇక్కడికి వచ్చి ట్రై చేయాలనుకున్నాను కదా. సో ఇలాంటి ఫ్రైస్ కి అయితే మాత్రం నాన్ స్టిక్ బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఎలా కావాలంటే అంతసేపు కుక్ చేసుకోవచ్చు. అదే నార్మల్ కళాయిలో గట్రా అయితే ఇంకా అంతే, తినాలనే ఉత్సాహం కూడా పోతుంది అవన్నీ తోమేసరికి. కానీ నేను చేసే కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అంటే వేరే లెవెల్ అనమాట. ఎలా అయిందంటే తండూరి ఆలు టైప్ అయిపోయింది. నార్మల్ ఫ్రై చేద్దాం అనుకుని కళాయి అయితే ఏం అంటుకోదు కదా, సో అందుకే బాగా కుక్ అయ్యాయి. సో ఫైనల్ గా నేనేం చెప్తానంటే ఈస్ట్ ఆర్ వెస్ట్, ఆల్ ఈస్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.